ఎవరినైతే నీవు ఏర్పరచుకున్నావో, ఎవరినైతే నీవు భూమి మీద నీ ప్రజలందరికీ నాయకుడిగా నియమించి నడిపించేవాడిగా నువ్వు నిలబెట్టి వాడుకుంటున్నావు, అతని పక్షంగా నువ్వు దిగిరా ప్రభు. నువ్వు దిగొచ్చినప్పుడు, అతని పక్షంగా నీ బాహుబలాన్ని నువ్వు ఉంచినప్పుడు, అతని పక్షంగా బలమైన కార్యాలు నీ బాహువు జరిగిస్తూ ఉన్నప్పుడు మేం తొలగిపోకుండా ఉంటాం. అది మాకు మేలు అంటాడు. దేవుడు ఏర్పరచుకున్న మనిషికి మేలని కాదు, దేవుని కుడి చేతి మనుషునికి, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించుకొని వాడుకుంటున్న భక్తునికి మేలు కాదు. దేవుడు బలమైన కార్యాలు చేస్తే ఇతరులకు మేలు. దేవుడు ఒక దైవజనుడిని బలపరిచి అభిషేకించి అతని కోసం, అతని పక్షంగా దేవుడు పోరాటాలు చేసినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ తొలగిపోకుండా ఉంటారు. కనుక ఈ కడవరి తరంలో మనం దేవుణ్ణి ఇదే ప్రార్థన చేసి అడుగుదాం. ప్రభువా, నీ ప్రజలు నీ మార్గములలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీవు ఏర్పాటు చేసుకున్న మనుషునికి తోడుగా నీ బాహుబలాన్ని ఉంచు. నీ బలమైన బాహువును నీవు ఏర్పరచుకున్న దైవజనుడికి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు చెయ్యి. అప్పుడు ప్రపంచ భక్త సమాజం దేవుని మార్గాల్లో నుండి తొలగిపోకుండా ఉంటుంది. అది ఎవరైనా కానీ, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళు, ఈ తరంలో పౌలెవరో, ఆ పౌలెవరో నీవే నిరూపించాలి. అప్పుడు మిగతా వాళ్ళందరూ భయము కలిగి, భక్తి కలిగి ఉంటారు. దేవుని కార్యాలు జరగకపోతే ప్రజలు భయం విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, విచ్చలవిడిగా మాట్లాడతారు. కాబట్టి మన అన్ని సమస్యలకు పరిష్కారము దేవుడు దిగి వచ్చుట. దేవుడు దిగి రావాలంటే దానికి ఏకైక మార్గం ఉంది, భక్తులు ప్రార్థన చేయుట. ఇశ్రాయేలుకు కాపరి, మందవల్లి యోసేపును నడిపించువాడా, లెమ్ము లెమ్ము లెమ్ము, నీ పరాక్రమమును మేల్కొల్పి దిగి రమ్ము, మాకు సహాయం చేయటానికి రమ్ము. ఎందుకంటే మేము తొలగిపోయాం, నీ మార్గాలలో నడవకుండా పక్కకు తొలగిపోయినాం. మేము తొలగిపోకుండా ఉండాలంటే, మేము నీ పక్షంగా నిలబడాలంటే, భూమండలం మీద నీవు నిలబెట్టుకున్న పౌలు ఎవరో అతని కోసం గొప్ప కార్యాలు చేయటం వలన నీ సేవకుడు ఎవరో నిరూపించు. అప్పుడు మిగతా వాళ్ళందరూ నీ మార్గాల్లో ఉంటారు అనే ప్రార్థన చేస్తున్నారు. ఎంత మంచి ప్రార్థన అండి. నాకు తోడై ఉండు కాదు, లేకుంటే ఫలానా వాళ్ళకి తోడై ఉండని కాదు. అదెవరు దేవుడే డిసైడ్ చేయని, దేవుడే అదెవరో ప్రకటించని. ఎవరైనా కానీ, అది బెన్హీన్ గారు కావచ్చు, ఇంకా జోయల్ ఆస్టిన్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, బోల్డ్ మంది బోధకులు ఉన్నారు. ఎవరైనా కావచ్చు, రంజీ తోఫీర్ కావచ్చు, రంజీ తోఫీర్ని విమర్శించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభునందు ప్రియులారా, అయితే అది ఎవరైనా సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భక్తులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వేరే దైవజనులు కావచ్చు, దేవుని దృష్టిలో ఒక పౌలు స్థానంలో ఎవరిని అని పెట్టాడు? నీ కుడి చేతి మనుష్యుడు, నీ వేర్పరచుకున్న మనుషుడు ఎవరు చూపించు. అది జోయల్ ఆస్టిన్ అయితే మంచిది, చాలా సంతోషం. బెన్హీన్ అయితే మంచిది, చాలా సంతోషం. వాళ్ళు ఆల్రెడీ పాపులర్ కాబట్టి వాళ్ళు ఒకవేళ సంస్కరణ విషయంలో దర్శనం కలిగి ధైర్యంగా ముందుకు వస్తే మనమందరం ఫాలో అవుతాం. లేఖనాలే మనకు ప్రమాణం. కానీ దేవుడు ఆ వ్యక్తి ఎవరో నిరూపించి బలమైన కార్యాలు చేయాలి. అప్పుడు ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా మోషే వెనుక ఇశ్రాయేలీయులు బారులు తీరి నిలబడి నడిచినట్లు, పంక్తులు పంక్తులుగా నడిచినట్టు క్రమశిక్షణతో నడుస్తారు. God should prove and reveal the leader of God's people whom God has sent.
ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనలో దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు ఒకడు ఉన్నాడు. అతనికి దేవుడు తోడుగా బలమైన కార్యాలు చేయకపోతే దేవుని ప్రజలందరికీ, దేవుని జనాంగము భక్తకోటికి చాలా కీడు జరుగుతుంది. దేవుడు తన భక్తుని పక్కన ఉండకపోతే, బలమైన కార్యాలు చేయకపోతే భక్త సమాజం అంతా చాలా నష్టపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ఆసాపు చెబుతున్నాడు. కనుక దయచేసి గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని బ్రతికించమంటాడు. 18వ వచనంలో, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెడతాము. యెహోవా, మళ్ళీ సైన్యములకు అధిపతి యెహోవా, చెరలో నుండి మమ్మను రప్పించు. ఆల్రెడీ నీ సన్నిధి నుండి తొలగిపోయి అన్య జాతుల, అన్య జనాంగముల వాళ్ళ చెరసాలల్లో ఉన్నాం మేము, బంధకాలు. మమ్మల్ని అక్కడి నుంచి బయటికి రప్పించు, చెరలో నుండి మమ్మను రప్పించి నీ సన్నిధిలోనే మమ్మల్ని నిలవబెట్టి నీ చిత్తము నెరవేర్చే బలవంతులుగా మమ్మల్ని సిద్ధంగా నిలబెట్టు. మేము మళ్ళా చెరలోంచి బయటకు వచ్చి నీ సన్నిధిలో నిలవబడి మీ చిత్తాన్ని మేము జరిగించాలంటే, తొలగిపోకుండా మేము ఉండాలంటే, షో అస్ ద లీడర్, షో ద గాడ్ సెంట్ లీడర్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటికి దేవుడు తాను పంపిన నాయకుడు ఎవరో చూపించి గొప్ప కార్యాలు తప్పక చేయాలి. అది ఎవరైనా సరే, ఐ విల్ బి ఈక్వల్లీ హ్యాపీ. బట్ దేర్ మస్ట్ బి ఎ లీడర్ ఫర్ గాడ్స్ పీపుల్. దేర్ మస్ట్ బి ఎ లీడర్ ఫర్ ద ట్రూత్ సీకర్స్ ఆఫ్ ఆల్ ద డినామినేషన్స్. అలాగే దేవుడు ఒక గొప్ప కార్యం చేసి దేవుని ప్రజలందరినీ ఒక్కత్రాటి మీదకి తెచ్చి ఒక రుజుమార్గంలో దేవుడు నడిపించాలి అని మనం ఆశిస్తూ మనం ప్రార్థనలోకి వెళ్దాం. రండి దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చి కార్యం చేయాలి. దేవుని ప్రజల నాయకుడు ఎవరో దేవుడే తెలియచెప్పాలి. దేవుని బాహుబలము ఆ దైవజనుడి పక్కన ఉండాలి. అది ఎవరో దేవుడు నీకు, నాకు, అందరికీ బయలుపరచాలి.